నంద్యాల జిల్లా నందికొట్కూరులోని బైరెడ్డి నగర్లో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఒక ప్రేమోన్మాది. మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే బాధితురాలు ప్రాణాలు విడిచింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాఘవేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడికి గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. రాఘవేంద్రనే పెట్రోల్ పోసి తగలబెట్టాడని బాధితురాలి అమ్మమ్మ ఆరోపిస్తోంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. లహరి అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం మనం లహరి ఇంటి వద్ద ఉన్నాం. వెల్దుర్తి మండలం రామల్లకోటకు చెందిన లహరి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. ప్రస్తుతం అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఉంటూ నందికొట్కూరులోనే ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతోనే తాతయ్య లోపలికి వెళ్లి చూశాడు. అప్పటికే ఆ బాలికతో పాటు మరో రాఘవేంద్ర అనే అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి స్వల్ప గాయాలతో మంటల నుంచి బయటికి వచ్చాడు. అప్పటికే తాతయ్య లోపలికి వెళ్లేటప్పటికి లహరి కొన ఊపిరితో ఉంది. వారి ముందే ప్రాణాలు కోల్పోయింది. మనం మంటలు చెలరేగిన ఇంట్లోకి వెళ్లి పరిశీలిద్దాం. అసలు ఇది ప్రమాదమా లేకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టారా? కుటుంబ సభ్యులైతే మాత్రం రాఘవేంద్ర పెట్రోల్ పోసి బాలికను తగలబెట్టారని ఆరోపణలు చేస్తున్నారు. లోపల పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది మనం ప్రస్తుతం లహరి ఇంటిని చూద్దాం. ఇది లహరి ఇల్లు. ఒకవైపు ఒక గదిలో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు. మరొక గదిలో లహరి చదువుకుంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు లహరి ఉన్న ఇల్లు ఇది. ఇక్కడ ఈ ఇంట్లోనే అమ్మమ్మ తాతయ్య ఉంటారు. పక్కనే మరొక బయట ఒక గది ఉంటుంది. ఆ అమ్మాయి చదువుకోవడానికి ఇక్కడికి వస్తుంది. అంటే తెల్లవారుజామున చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ మంటలు చెలరేగిన గదిలోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది చాలా చిన్న గది. ఇందులో 2 మంచాలు ఉన్నాయి. ఇక్కడే లహరి చదువుకుంటుందని చెబుతున్నారు. మొత్తం ఈ గది అంతా కూడా పూర్తిగా కాలిపోయింది. గట్టిగా తలుపు తట్టడంతో శబ్దం వచ్చి తాతయ్య బయటికి వచ్చి చూశారు. అప్పటికే అబ్బాయి లోపల నుంచి బయటికి వస్తున్నారు. మంటల్లో మనవరాలు కాలిపోతూ ఉంది, గిలగిలా కొట్టుకుంటుంది. అదే సమయంలోనే రాఘవేంద్ర అనే అబ్బాయి స్వల్పంగా గాయాలతో బయటికి వచ్చి పరుగులు తీస్తున్నాడు. అంటే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఏ విధంగా జరిగింది, ప్రమాదం అయితే ఏ విధంగా జరిగింది అనే విషయాలపైన కూడా ఖచ్చితంగా పోలీసు అధికారులు చెప్పలేకపోతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలి అమ్మమ్మను మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అనేది ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 3 గంటలకు లేచినా సార్, లేచి చదువుకుందామని వచ్చింది. చదువుకుంటావు అంటే చదువుకోపోనే వచ్చి చదువుకునేప్పుడు నేను గడేసుకోమని వేసుకునేది. కొంచెం పనుకొని నేను లేచలేమ్మా పని పోవాలని ఇంకా పోయి ఇంట్లో పనుకున్నాక 4 గంటలు అవుతుంది. ఆ తర్వాత రాయి అనే శబ్దం కింద పడింది సార్. ఆ శబ్దం వినపడి దిగ్గున మా ఆయన లేచి బయటకు వచ్చినాడు. వచ్చి నన్ను కేకలు పెట్టినాడు. లేయే అంటే నేను లేచి వచ్చిన. మెట్టు అంటే ఆడి వరకు కింద పడి నేను కూడా లేచి వచ్చాకే మంటలు మండుతున్నాయి. వాడు లోపల ఉన్నాడు వచ్చి ఇక్కడ పడినాడు. వాడు 2 కాళ్ళు వానికి అంటుకున్నాయి. మంట కానొచ్చింది కానీ ఆరిపోయింది. ఇక్కడ పనుకున్నాడు. ఇంకా ఎవరు మేము ఇద్దరమే సార్. ఏం చెప్పాలా సార్? ఆ పిల్ల కాలుతుంది, మొద్దులేక కాలుతుంది, బోబే అని కొట్టుకుంటున్నాను సార్. మొత్తం మీద పోలీసులు అయితే దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు, ఎలా ప్రమాదం జరిగింది, పెట్రోల్ పోసి ఏదైనా తగలబెట్టారా లేదా ఏదైనా యాక్సిడెంటల్ గా ప్రమాదం జరిగిందా అన్న విషయాలు దర్యాప్తు తర్వాతే తేలుతాయని నంద్యాల ఎస్పీ చెబుతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, నందికొట్కూరు నుంచి.